ఇప్పుడు రీసెంట్ టైంలో చూసుకుంటే సో పాస్ట్ కోసం ప్రజెంట్ ఉన్న భర్తని చంపేయడం, పిల్లల్ని చంపేసి వెళ్ళిపోవడం, ఇదే న్యూస్ వచ్చింది. అవును, లేడీస్ ఎక్కువగా జెంట్స్ని చంపేస్తున్నారు, అది భర్తల్ని కట్టుకొని మర్డర్ చేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే కొంచెం అబ్జర్వ్ చేసుకుంటాం, ఇంట్లో వైఫ్ మీద కూడా కొంచెం అప్పుడప్పుడు ఫోకస్ చేస్తూ ఉండాలి. వాళ్ళు ఏంటి ప్రేమ కోరుకుంటున్నారు, వాళ్ళు వేరే అబ్బాయిని చూసినప్పుడు అసలు ఇంట్లో భర్తను కాదని బయట వాళ్ళని వీళ్ళని ఎందుకు చూస్తున్నారు, వీళ్ళు ఏదైనా కరెక్ట్ చేసుకోవాల్సి ఉందా, ఇంట్లో ఏదైనా లేకపోతేనే కదా బయట చూపులు చూస్తారు. ఒక అమ్మాయి ఎందుకు చూస్తుంది బయట, ఇక్కడ ఏదో లేదు, ఇక్కడ ఏదో మైనస్, వాళ్ళని ప్రేమతో మార్చుకోవాలి. ఇప్పుడు లేడీస్ మా అమ్మమ్మ వాళ్ళు పడుతూనే ఉంటారు వాళ్ళ భర్తలతో. ఇంతకుముందు అయితే దారుణంగా కొట్టేవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళని భర్తలు, అవునా? ఇప్పుడు ఆ సినారియో కూడా మారింది కొంచెం కొంచెం. ఇంతకుముందు ఆడవాళ్ళు కొట్టినా తిట్టినా కూడా భర్తలతోనే ఉండేవాళ్ళు, వాళ్ళని నిదానంగా మార్చుకునేవాళ్ళు, వీళ్ళకి తగ్గట్టు మార్చుకునేవాళ్ళు, వీళ్ళ ప్రేమతో వీళ్ళు చేసే సేవతో మార్చుకునేవాళ్ళు అన్నమాట. అలాగా లేడీస్ని కూడా జెంట్స్ మార్చుకోవాలి. అసలు బయట ఎందుకు చూస్తుంది, వేరే వాళ్ళతో ఎందుకు కమ్యూనికేట్ అవుతుంది, నేను ఏదైనా లోపం చేస్తున్నానా తనని చూసుకోవడంలో అని చూసుకొని నిదానంగా వీళ్ళ ప్రేమతోనే మార్చుకోవాలి. లేడీస్ మగవాళ్ళ ప్రేమకి ఈజీగా పడిపోతారు, బెండ్ అవుతారు, కానీ మగవాళ్ళకి ఈగో ఉంటుంది కొంత, నేను ఎందుకు పట్టించుకోవాలి, నేను ఎందుకు చేయాలి అని ఉంటుంది. కాబట్టి ఏంటంటే ప్రేమతోనే అన్నీ జరుగుతాయి. తంత్రంలో ఒకటి ఉంది, లలితా సహస్రనామాలు. లలితా సహస్రనామాలు ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళ భర్త వాళ్ళతో బాండింగ్ బాగుంటుంది. అర్ధనారీశ్వర స్తోత్రం, అర్ధనారీశ్వర స్తోత్రం చేస్తే చాలా అటాచ్డ్గా ఉంటాడు భర్త లేడీస్తో. ఇంకా వశీకరణ మంత్రాలు చాలా ఉంటాయి అనుకోండి, అది వేరే తంత్రానికి సంబంధించిన షట్కర్మల్లో ఉన్నటువంటి ప్రక్రియలు. ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే భార్యాభర్తలు సరే మైండ్ డిటాచ్ అయినా అటాచ్ అవుతుంది, ఆస్ట్రల్ బాడీ అనేది అటాచ్ అయిందనుకోండి, భార్యాభర్తల గొడవలు ఎంతసేపు ఉంటాయి, 1 డే ఉంటాయి, తర్వాత కన్విన్స్ అయిపోతారు. కన్విన్స్ అవ్వట్లేదు అంటే అదర్ ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయని అర్థం. భార్యాభర్త గొడవ పడితే ఓకే, వీళ్ళ మధ్యలో దూరుతారు కదా, చుట్టూ ఉన్న వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైందనుకోండి ప్రొలాంగ్ అవుతుంది గొడవ. కాబట్టి గొడవలు జరిగినప్పుడు వీళ్ళిద్దరి మధ్యలోనే ఉండాలి, 4 గోడల మధ్యలోనే ఉండాలి. ఎప్పుడైతే బయట ఇన్ఫ్లుయెన్స్లు అన్నీ వస్తాయో డిస్టెన్స్ వీళ్ళే పెంచుతారు. ఈ ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు వీళ్ళే డిస్టెన్స్ పెంచేస్తారు అనమాట వీళ్ళిద్దరికి. వీళ్ళిద్దరేం రియలైజ్ అవుతారు కానీ వీళ్ళు ఒప్పుకోరు కదా, ఈగోస్, దానివల్ల ఎక్కువగా డైవర్స్ అవుతున్నాయి. ఓకే.